నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. జగన్ హయాంలో సులభతర వాణిజ్యంలో రాష్ట్రం 19వ స్థానానికి పడిపోగా చంద్రబాబు నాయకత్వంలో తిరిగి 4వ స్థానానికి చేరుకుందని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏపీ బ్రాండ్ బిల్డింగ్ కు ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా ఎదుగుతుందని జీవి విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన అత్యంత విజయవంతమైందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ద్వారా కుదిరిన ఒప్పందాలతో అమరావతి, విశాఖతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున పరిశ్రమలు స్థాపింపబడి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రతిష్ట, ప్రజల ఆదాయం, పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయని జీవి విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను తిరిగి బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు దేశ విదేశాల నుంచి మద్దతు లభిస్తోందని, సింగపూర్ పర్యటన దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కారణం 9,34,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినాయి. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? కూల్చేశారు, ప్రజావేదిక కూల్చేశారు, రాష్ట్ర పరువు ప్రతిష్టలు కూల్చేశారు, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టల్ని సర్వనాశనం చేశారు. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీలు, రాష్ట్రంలో మహిళలకు కూడా భద్రత లేని గత 5 ఏళ్ల పాలన చూసి ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈరోజు సింగపూర్ మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్లలో జరిగిన అరాచకాల గురించి ఒక సింగపూర్ మంత్రి మాట్లాడాడంటే దేశ విదేశాల్లో 5 ఏళ్లలో మన పరువు ప్రతిష్టలు ఎంత దెబ్బతిన్నాయో, రాష్ట్ర ప్రతిష్ట ఎంత దెబ్బతిందో ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈరోజు చంద్రబాబు గారు వెళ్తే, సింగపూర్ వెళ్తే అనేక పరిశ్రమలు ముందుకు వచ్చినాయి. సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి. అలాగే టెజరాక్ట్ కంపెనీ లాంటి ఎన్నో కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి, పరిశ్రమలు పెట్టడానికి, ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ముందుకు వచ్చినాయి. కారణం ఈ రోజు సింగపూర్ అనేక దేశాల్లో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క నారా లోకేష్ గారు ఎంతో రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో యువతకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ 5 ఏళ్లలో కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఈరోజు సింగపూర్ యాత్ర, చంద్రబాబు గారి సింగపూర్ యాత్ర పెద్ద ఎత్తున విజయవంతమైంది. అనేక కంపెనీలతో ఒప్పందాలు అయినాయి. దీనివల్ల మళ్ళీ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో గతంలో సింగపూర్ లాంటి పర్యటనలు, విదేశీ పర్యటనలు చేశారు లోకేష్ గారు. రాష్ట్రం కోసం, రాష్ట్రంలో యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు గారు కృషి, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దీనివల్ల రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తా ఉన్నారు. రాష్ట్రానికి ఒక గొప్ప భవిష్యత్తు ఇస్తున్నారు. ఖచ్చితంగా 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ రోజు రాష్ట్రం ముందుకు పోతా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో. దానిలో భాగంగా ఈ రోజు సింగపూర్ ట్రిప్ ఈ రోజు రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చబోతా ఉంది. మరి గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూల్చేశారండి. కూల్చడం తేలికే. రాష్ట్ర ప్రతిష్ట అవ్వచ్చు, ప్రజల ఆదాయం అవ్వచ్చు, అనేకం పరువు ప్రతిష్టలు అవ్వచ్చు. గతంలో పరిశ్రమలు కూల్చేశారు, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలు పారిపోయినాయి. ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినాక ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి పరిశ్రమలు వస్తున్నాయి. అందుకే 9,34,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. దాని వల్లనే 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి, మొదటి సంవత్సరంలోనే తొలి అడుగులో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం ఎంతో సంతోషం. నాడు కోల్చడం తేలికే. ఈ రోజు చంద్రబాబు గారు చాలా కష్టపడి నిర్మిస్తున్నారు. అలాగే ఈ రోజు రాష్ట్ర ప్రతిష్టను పెంచుతూ ఉన్నారు. ఈ రోజు బ్రాండ్ బిల్డింగ్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఈ రోజు దేశంలో, దేశ విదేశాల్లో ఒక బ్రాండ్ బిల్డింగ్ పెరుగుతూ ఉంది. ఈ రోజు గత ప్రభుత్వంలో బ్రాండ్ బిల్డింగ్ దెబ్బతింటే గంజాయి గుట్కాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో. ఈ రోజు మళ్ళీ పారిశ్రామిక రంగంలో అతి స్పీడ్గా ముందుకు నడుస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వంలో 19వ ర్యాంకులో ఉన్నటువంటి మన రాష్ట్రం పరిశ్రమల అభివృద్ధిలో, ఈ రోజు పరిశ్రమల ఎన్విరాన్మెంట్ లో ఈ రోజు 19వ స్థానం నుండి 4వ స్థానానికి ఎగబాకింది చంద్రబాబు గారి పాలనలో. ఈరోజు చంద్రబాబు గారు విదేశాలు వెళ్తే, ఈరోజు సింగపూర్ వెళ్ళినా, గతంలో అనేక దేశాలు వెళ్ళినా, ఈరోజు ఎన్నో కంపెనీలు ముందుకు వచ్చి ఒప్పందం చేసుకుంటున్నాయి. ఈరోజు ఏపీ ప్రభుత్వం యొక్క బ్రాండ్ బిల్డింగ్ రోజు రోజుకి నంబర్ 1 గా ముందుకు పోతా ఉంది. బ్రాండ్ బిల్డింగ్ నంబర్ 1 బ్రాండ్ బిల్డింగ్ ఈరోజు ఏపీలో. అందుకోసం పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని నిలబెడతాం. ఈ రాష్ట్రాన్ని నిర్మించే శక్తి, అలాగే నిర్మాణం చేసే శక్తి, నిలబెట్టే శక్తి ఒక చంద్రబాబు గారికి ఉంది. రాష్ట్రాన్ని నిలబెట్టాలన్నా, ఈ రాష్ట్రాన్ని
పునర్నిర్మించాలన్నా ఒక చంద్రబాబు గారికి సాధ్యం, ఎన్డీఏ ప్రభుత్వానికే సాధ్యం. ఈరోజు చంద్రబాబు గారి పర్యటన విజయవంతమైనందుకు, లోకేష్ గారి పర్యటన విజయవంతమైనందుకు, చంద్రబాబు గారు లోకేష్ గారి పర్యటన విజయవంతమైనందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మా ప్రాంతం అందరిలో రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తున్నందుకు సంతోషిస్తూ, ఈ పునర్నిర్మాణ వైభవం, ఈ ఏపీ బ్రాండ్ బిల్డింగ్ ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తుకి ఏపీ బ్రాండ్ బిల్డింగ్ ఎదుగుతుంది, ఇంకా నిర్మాణాలు కొనసాగుతాయి, పరిశ్రమలు వస్తాయి, రాష్ట్రం గ్రోత్లో నంబర్ 1గా ఎదుగుతుంది. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రోగ్రాం మరియు రైతుల అవగాహన సభ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు రైతులకు లాభదాయకమైందని, ఇది తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు అన్ని విధాల సహకారం అందిస్తుందని, రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, ఆర్థిక సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. పలువురు రైతులు ఆయిల్ పామ్ సాగుతో తమ అనుభవాలను పంచుకున్నారు. అధికారులు ఆయిల్ పామ్ సాగు పద్ధతులు, తెగుళ్లు నివారణ, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం జీవి రైతులు స్థానిక ప్రజలతో కలిసి మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మన ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో అంజయ్య రైతు ముందుకొచ్చి ప్లాంటేషన్ వేయటం ఎంతో అభినందనీయం. దీనివలన రైతాంగానికి, ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం వస్తుంది. ఈరోజు ఏలూరు కానీ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక చోట ఈరోజు ఫామ్ ఆయిల్ ఉంది. ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఫామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు 85% ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఫామ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈరోజు రైతుకి గిట్టుబాటు ధర వస్తూ ఉంది. రైతుకి ఎకరానికి సంవత్సరానికి ₹1,00,000 పైన ఆదాయం, 1,00,000 నుండి 1,50,000 దాకా ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. 4 ఏళ్ళు ఈ తోటను పెంచడానికి 57,000 సన్నకారు రైతాంగానికి 57,000 ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తూ ఉంది ప్రభుత్వం. ఇలాంటివన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మనం మాగాణిలో పండించినందువలన ఆదాయం తక్కువ ఉంది. అందువల్లనే చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు తలసరి ఆదాయం పెరగాలన్నారు. దానికోసం ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రభుత్వం మొక్కలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది. ఈరోజు మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ఎరువులు వేసుకోవడానికి కూడా కొంత డబ్బులు ఇస్తున్నారు. గుంటలు తీసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫామ్ ఆయిల్ లాంటి తోటలు వేయచ్చు, లేదా హార్టికల్చర్ పంటలు పండించవచ్చు. హార్టికల్చర్ పంటలు పండించినందువలన రైతుకు పెద్ద ఎత్తున ఆదాయం ఉంది. ఎకరానికి 1,00,000 నుండి కొన్ని పంటలు 1,50,000, 2 లక్షల దాకా కూడా సంవత్సరానికి ఎకరం మీద ఆదాయం, ఒక్కొక్క ఎకరం ఆదాయం ఇస్తూ ఉంది. కాబట్టి మరి పాతకాలపు రైతుల్లాగా మనం ఇంకా వరి పండిస్తే మనకు ఆదాయం తక్కువ ఉంటుంది. వరి కంటే మొక్కజొన్న, ఇంకా మొక్కజొన్న కంటే ఎక్కువ ఆదాయం వచ్చేది హార్టికల్చర్ పంటలు, ఫామ్ ఆయిల్ లాంటి తోటలు పెంచడానికి ఈరోజు రైతులందరూ కూడా, ఆదర్శ రైతులు ముందుకు వస్తున్నారు. ఈ ఆదర్శ రైతులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే మా మిత్రులు మరి చింతమనేని ప్రభాకర్ గారితో మాట్లాడాను, గన్ని వీరాంజనేయులు గారితో మాట్లాడాను. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మరి ఈరోజు ఫామ్ ఆయిల్ రైతులకి ఎకరానికి 80,000 కౌలు ఇస్తున్నారు. ఆదాయం 1,00,000 నుండి 1,20,000 దాకా కూడా సంవత్సరానికి ఆదాయం వస్తుందని చెప్పడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. మా ప్రాంతం పల్నాడు జిల్లాలో హార్టికల్చర్ మొక్కలు, ఫామ్ ఆయిల్ పెంపకానికి ఎంతో అనుకూలమైనది ఉంది. కాబట్టి ఎకరానికి ₹1,00,000 సంపాదించాలంటే ఫామ్ ఆయిల్ తోటలన్నా వేయాలి, పండ్ల తోటలన్నా వేయాలి. కానీ వరి పండిస్తే మాత్రం అంత ఆదాయం రాదు. దీన్ని రైతులు కూడా ఆదర్శ రైతులుగా ముందుకెళ్ళాలి. ఈ హార్టికల్చర్ పంటలు, ఫామ్ ఆయిల్ తోటల ద్వారా మంచి ఆదాయం సంపాదించాలని నేను రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన ఈపూరు మండలం వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా పండ్ల తోటలు, హార్టికల్చర్ ప్రోత్సహిస్తాం, ఫామ్ ఆయిల్ తోటల్ని ప్రోత్సహిస్తాం. దానివలన మా రైతాంగం యొక్క ఆదాయం పెరుగుతుంది. ఇదే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో వినుకొండను ఒక రోల్ మోడల్గా, పల్నాడు జిల్లాను ఒక రోల్ మోడల్గా ఉంచాలనేదే మా లక్ష్యం. తప్పనిసరిగా విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే రైతులు తలసరి ఆదాయం పెంచాలా. ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. ఈ విజయం సాధిస్తాం.
ఆదర్శంగా ముందుకొచ్చిన రైతులందరికీ, అంజయ్ గారికి, అలాగే అనేక మంది రైతులు ఈరోజు ముందుకొచ్చారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివి మాధవ్ ఆంధ్రప్రదేశ్ పార్టీని పటిష్టం చేసే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 2వ విడతలో ఆగస్టు 4న పల్నాడు జిల్లాకు రానున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయడంపై చర్చించేందుకు వినుకొండ పట్టణంలో బుధవారం కట్టా సుబ్బారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పివి మాధవ్ పర్యటనకు అన్ని నియోజకవర్గాల నుండి భారీగా జన సమీకరణ జరగాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ కవలగుంట జాన్బాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు గొడవర్తి సుజాత పాల్గొన్నారు. నా పేరు పరాకుశం శ్రీనివాసరావు, నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు వినుకొండ నియోజకవర్గం ముఖ్యులతో సమావేశం జరపడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులుగా పివి మాధవన్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా పర్యటన చేసి కార్యకర్తల యొక్క మనోభావాలను తెలుసుకొని దేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క సుస్థిర స్థానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో సారథ్యం అనే పేరుతోటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటన చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఫస్ట్ విడతగా రాయలసీమలో ఇప్పుడు ఆయన పర్యటన చేస్తున్నారు. 2వ విడత కోస్టలాంధ్రాకి వస్తారు. 2వ విడత కోస్టలాంధ్రాలో మొదటగా పల్నాడు జిల్లా వస్తున్నారు. వాళ్ళు వచ్చే సందర్భంగా, రాష్ట్ర అధ్యక్షులు వచ్చే సందర్భంగా అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ జరగాలి. బీజేపీ కార్యకర్తలందరూ కూడా ప్రతి కార్యకర్తని ఇల్లు తట్టి ముఖ్య నాయకులందరూ పిలుచుకొని రావాలి. కార్యకర్తలు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి నాయకుడిని గుర్తించి వాళ్ళని గౌరవించే ఉద్దేశంతో రాష్ట్ర రథసారథైన పివిఎన్ మాధవ్ గారు పల్నాడు జిల్లా ఆగస్టు 4వ తారీఖు పర్యటన జరుగుతున్నది. ఈ పర్యటనలో భాగంగా ఈ వినుకొండ నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి మండలానికి 1000 నుంచి 500 నుంచి 1000 దాకా జన సమీకరణ జరగాలి. ముఖ్య కార్యకర్తలతో ఈ మీటింగ్ జరుగుతున్నది. రేపు నర్సాపేటలో 10,000 మందితోటి ర్యాలీగా వెళ్ళి ఈ సభను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ పల్నాడు జిల్లాలో మొదటగా వినుకొండ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యులందరితో కూర్చొని ఏ మండలం నుంచి ఎంతమంది జన సమీకరణ చేయాలి, ముఖ్య నాయకులు ఎవరెవరు ఉన్నారు, సంఘం తరపు కానీ భారతీయ జనతా పార్టీ అభిమానులు కానీ ఎంతోమంది ఇంతకుముందు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గుర్తించి రేపు సమావేశానికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క మనోభావాలతోటి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రేపు అందరూ కూడా చాలా వినుకొండ నుంచి అతి పెద్ద వేల సంఖ్యలో జన సమీకరణ జరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు సారథ్యం అని వారిని పల్నాడు ప్రాంతానికి రాష్ట్రంలో వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండవ పర్యటన ఇది. మొదట కడప, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఈ వారిని మనం భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు కానీ అభిమానులు, పదాధికారులు, అన్ని బాధ్యతల్లో ఉన్న వారందరూ కూడా సమీక్ష సమావేశం పెట్టుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ పరాకుశం శ్రీనివాస్ గారు వినుకొండ వచ్చి వేసింది కూడా అందుకేను. ఈరోజు ఇక్కడ స్టేజీని అలంకరించిన జిల్లా ఉపాధ్యక్షుల సుజాత గారు కానీ, మాజీ ప్రధాన కార్యదర్శి మేడా రమేష్ గారు కానీ, అలాగే జిల్లా కార్యదర్శి జాన్బాబు గారు కానీ, ఇక్కడ వచ్చిన ఎమర్జెన్సీలో జైళ్ళకి వెళ్ళిన అయోధ్య గారు కానీ,
మన అచ్యుత మూర్తయ్య గారు కానీ ఇలా బండి వెంకటేశ్వర గారు సీనియర్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ. అట్లానే కార్యకర్తలు, వివిధ యువకులు, వీళ్ళందరూ వివిధ లాయర్స్, మొత్తం అన్ని భారతీయ జనతా పార్టీలు వివిధ బాధ్యతల్లో ఉన్న మండల ప్రెసిడెంట్ గట్టున శ్రీనాథ్ రక్కర వీళ్ళందరూ వచ్చారు. అందరూ ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకొని రేపు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి దేశ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాలని, ఈ పార్టీని బలోపేతం చేయాలని మేము ఈ సమీక్షా సమావేశం నిర్వహించుకుంటూ ఇక్కడ వచ్చిన మన మిత్రులందరికీ భారతీయ జనతా పార్టీ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యకర్తలకి అందరికీ, మీడియా మిత్రులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.